వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ మోనికా నెగోత్రే సబ్బాని. తాను గత 15 ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. దాదాపు 35 సినిమాలకు ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేశారు. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అంటే మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటి మహిళా ప్రొడక్షన్ డిజైనర్గా కూడా తాను ఉన్నారు. తనతో కలిసి అసలు ఆ వివరాలు ఏంటి, ఏ సినిమాలకు చేశారు తెలుసుకుందాం వివరాలు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు అందాల రాక్షసి నుంచి మొదలుపెట్టి మొన్నటి పుష్ప 1, పుష్ప 2, గేమ్ చేంజర్, ఇప్పటి వరకు మీ ప్రయాణం అసలు ఎలా సాగింది? నేను యాక్చువల్లీ ఇక్కడ మా హస్బెండ్ యాక్చువల్లీ తెలుగు పర్సన్. సో తన ఫస్ట్ హను రాఘవపూడి డైరెక్టర్, తన మూవీ గురించి మాకు ఇక్కడ అడిగారు. సో తన మూవీ గురించి వచ్చాము. అందాల రాక్షసి మా ఫస్ట్ మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంతకుముందు మేము ముంబైలో సెటిల్ ఉన్నాము. సో హను మూవీ చేయడానికి ఇక్కడ వచ్చాము. అంతకుముందు ఏ మూవీస్ చేశారు మీరు? అప్పటిదాకా నేను సాబు సరిల్ అని ఒక ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నారు, తెలుగులో బాహుబలి చేశారు. అలాగే సమీర్ చందా ఒక ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నారు, ఇప్పుడు లేదు. తను ప్రియదర్శన్ మూవీస్ ఎక్కువ ఉంటున్నాయి అప్పుడు. సో నేను ప్రియదర్శన్ గారు మూవీస్ చాలా చేశాను. సమీర్ చందా సార్తో కమీనే, హిందీలో కమీనే, ఓంకార ఈ మూవీస్ లో చేశాను. అప్పుడు అసిస్టెంట్ గా చేసాము. మా హస్బెండ్ కూడా అక్కడ ఉన్నప్పుడు మేము ఒక హిందీ మూవీ కూడా ఇండిపెండెంట్ గా చేసాము. దాని తర్వాత హను ఇక్కడ పిలిస్తే ఇక్కడ వచ్చి హను మూవీ నుంచి తెలుగు అందాల రాక్షసి నుంచి తెలుగు మూవీస్ స్టార్ట్ చేసాము. ఎట్లా ఉంటుందండి ప్రొడక్షన్ డిజైనింగ్ అంటే ఆర్ట్ డైరెక్టర్ అనేవాళ్ళు కదా ఇదివరకు, అది డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఎస్ ప్రొడక్షన్ డిజైనర్ కాన్సెప్ట్ యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ ముందు మూవీస్ లో ఆర్ట్ డైరెక్షన్ ఉండేది, బట్ ప్రొడక్షన్ డిజైనర్ కాన్సెప్ట్ ఫస్ట్ హాలీవుడ్ లో వచ్చింది. లైక్ ఆర్ట్ డైరెక్టర్స్ చేస్తే ఇది ఎలా అయింది నేను చెప్తాను. కొంచెం ప్రొడక్షన్ డిజైన్ ఏంటి చెప్పడానికి. ఒక ఆర్ట్ డైరెక్టర్ ఒకవేళ సెట్ చేస్తే తను ఓన్లీ ఫిజికల్ సెట్ చేస్తారు, స్పేస్, ఓన్లీ స్పేస్. ఆ మూవీ అన్ని రకంగా ఎస్థెటిక్ కనపడాలి అంటే అందులో ఓన్లీ స్పేస్ లేదు, స్పేస్ తో పాటు కాస్ట్యూమ్, మేకప్, మూడ్, ఈవెన్ లైటింగ్, దిస్ దట్ ఎవ్రీథింగ్ మంచి ఉంటే అప్పుడే మా మూవీస్ లో మా సెట్ మంచి కనిపిస్తాయి కదా. ఒక డిజైనర్ గా పనిచేస్తే మనం పూర్తిగా అన్ని సెట్ చేయాలి. సో అందుకే ఈ రిక్వైర్మెంట్ ఫుల్ చేయడానికి హాలీవుడ్ లో ఫస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ కాన్సెప్ట్ వచ్చింది. సో అక్కడ ఇది ఎలా స్టార్ట్ అయింది, డైరెక్టర్స్ బికాజ్ ఫైనల్ షూట్ అయిన తర్వాత కోఆర్డినేషన్ లేదు, సెట్ ఒకలాగా ఉంది, కాస్ట్యూమ్ ఒకలాగా ఉంది, ఇది చాలా డిస్టర్బ్ చేస్తుంది డైరెక్టర్స్కి విజువల్. సో ఒక ప్రొడక్షన్ డిజైనర్ అన్ని రకంగా విజువల్స్ గురించి పని చేయాలి. సో ఇలా చెప్తే కాస్ట్యూమ్, మేకప్ అన్ని మా అండర్ వచ్చే టెక్నీషియన్స్ ఏం లేదు, మా కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉండాలి. అన్ని మిగిలేది డిపార్ట్మెంట్స్ లైక్ ప్రాస్థెటిక్ ఉండొచ్చు, కాస్ట్యూమ్, మేకప్ ఉండొచ్చు, ఈవెన్ మూడ్ బోర్డ్ కంప్లీట్లీ విత్ ద డిఓపి మూడ్ బోర్డ్, కలర్ వైజ్, ప్రాపర్ ఎస్థెటిక్. బేసికలీ ప్రొడక్షన్ డిజైన్ కంప్లీట్ విజువల్లో మాట్లాడాలి. యాక్చువల్లీ డెసిషన్ కూడా తీసుకోవాలి. ఈవెన్ మూడ్ ఎలా ఉంటుంది అది కూడా చేంజ్ కాకూడదు. దిస్ ఈజ్ లైక్ హోల్సమ్ విజువల్. అ పర్సన్ ఆర్ అ టెక్నీషియన్ హూ ఇస్ ఆన్ అ హోల్, he or she is responsible for complete visual. So suddenly if you see my wall behind is yellow and actor's dress is also yellow, then it will be very bad, no? Or okay, dress also we can change, but there are like other things, like if my set is very rough and something and dress is like very glossy or something. So to eliminate all this in the filmmaking process, this concept came where a production designer who is like a technician who is on a whole responsible for the sync between the visual. ఇది ప్రొడక్షన్ డిజైన్. అయితే మీరు దాని మీద కోర్సు అవి చేశారా? ఎస్ నేను FTI అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే, విచ్ ఇస్ లైక్ top 5 ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఏషియా ఇన్ నంబర్ 3. సో అక్కడ నుంచి నేను మాస్టర్ చేశాను ఆర్ట్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్లో. అయితే మీరు ఇప్పుడు ఎన్ని మూవీస్కి చేసి ఉంటారు ఇప్పటి వరకు? ఇండిపెండెంట్గా మోర్ దెన్ 30 మూవీస్. అంతకు ముందు లైక్ అసిస్టెంట్ కూడా చేశాను. లైక్ ఇక పెద్ద పెద్ద డైరెక్టర్స్ మూవీస్లో. అంటే బాహుబలికి మీరు ఏమన్నా అసిస్టెంట్? లేదు, నేను బాహుబలి ప్రొడక్షన్ డిజైనర్ దగ్గర నేను ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాత
మిస్టర్ సాబు సరల్ దగ్గర జాబ్ చేశాను కొన్ని ఇయర్స్ బాంబేలో. ఇప్పుడు మీరు అందాల రాక్షసి మరి మీ ఫస్ట్ మూవీ కదా, అందులో మీకు ఐకానిక్ గా ఉండేది అంటే దాంట్లో మనకి చూస్తే కొన్నిట్లలో ప్రొడక్షన్ డిజైనింగ్ అంటే ఏముంటుంది అని కూడా అర్థం కాదు కొన్ని సినిమాలు, కానీ లాస్ట్ సీన్ లో ఒకటి ఉంటది కదా గ్లాస్, అది మీరు మేమే చేసాము. అది అంటే ఐడియా ఎట్లా ఉంటది? ఇది ఒక పెద్ద పెయింటింగ్ ఉండాల్సింది యాక్చువల్లీ. హీరోయిన్ ది పెద్ద పెయింటింగ్. మా హీరోయిన్ ఆర్టిస్ట్ ఉంటారు, మీరు మూవీ చూసి ఉంటారు. సో తను ఒక ఆర్టిస్ట్ ఉంటారు. సో తను పెయింటింగ్ బ్రష్ అండ్ కలర్స్ ఎవ్రీథింగ్. సో హను మాకు చెప్పిన టైంకి లైక్ ఇది ఆ క్యారెక్టర్ ఏంటి, అది ఒక ఆర్టిస్ట్ బట్ బాగా రఫ్, లైక్ కోపం ఎక్కువ వస్తుంది, కొడతారు జనాలకి, చిన్న చిన్న వాటికి తాగుతారు. యాక్చువల్లీ తను చాలా స్పాయిల్డ్, బట్ తను ఆర్ట్ క్రియేట్ చేస్తే చాలా సాఫ్ట్ క్రియేట్ సెన్సిబుల్ గా ఉంటుంది. యా, సో అప్పుడు నరేషన్ చేసేటప్పుడు ఇలా మాకు అప్పుడు అనిపించింది లైక్ ఎంత హార్డ్ ఉండే మనిషి, బ్రష్ అండ్ పిక్ కలర్స్ ఇస్ లైక్ వెరీ సాఫ్ట్ మీడియం కదా. సో ఇది తనకు ఒక స్కల్ప్టర్, ఒక ఇన్స్టలేషన్ ఆర్టిస్ట్, వెల్డింగ్తో, మెటల్తో, స్క్రాప్తో బాగా బ్యూటిఫుల్ సాఫ్ట్ క్రియేట్ చేస్తే, ఆర్ట్ వర్క్ క్రియేట్ చేస్తే మంచి ఉంటుంది అని హనుకు సజెస్ట్ చేస్తే తనకు చాలా నచ్చింది. సో ఫిల్మ్లో అందరు చూసి ఉన్నారు, లైక్ చూసారు, లైక్ తను చాలా బియర్ తాగుతారు, ఆల్కహాల్ తాగుతారు. సో తను ఉండే చోటుకి చాలా బియర్ బాటిల్స్ అది ఉంది. సో ఆ సిచ్యువేషన్లో తన దగ్గర ఉండే మీడియం ఆ బియర్ బాటిల్స్, స్క్రాప్ లేదు, వెల్డింగ్ మెషిన్ లేదు, ఏం లేదు. తను ఆ బియర్ బాటిల్స్ యూజ్ చేసి హీరోయిన్ది ఒక పోర్ట్రేట్ క్రియేట్ చేస్తారు. సో ఆ పోర్ట్రేట్ మేము 22 feet హైట్లో క్రియేట్ చేసాము. ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ 10 days పడింది అది క్రియేట్ చేయడానికి. బట్ యా 22 feet యాక్చువల్లీ నిజంగా చూస్తే అది ఒక ఫిల్మ్లో చేసాము, బట్ అది యాక్చువల్లీ వెరీ గుడ్ ఆర్ట్ వర్క్, వెరీ గుడ్ ఆర్ట్ పీస్ అది అంతే. సో 22 feetలో ప్రాపర్ బియర్ బాటిల్స్తో ఒక అమ్మాయి ఫేస్, అది మంచి ఎక్స్పీరియన్స్, దానికి నచ్చింది యాక్చువల్లీ. ఇప్పటిదాకా అందరం అందాల రాక్షసి మాట్లాడితే ఆ పోర్ట్రేట్ మాట్లాడతారు. మీరు ఆ తర్వాత చేసిన ప్రాజెక్ట్స్ లో దాని తర్వాత ఇమీడియట్లీ హనూజ్ గురు మిస్టర్ చంద్రశేఖర్ ఎల్లిటి గారు, తను మాకు అడిగారు. మా హస్బెండ్ ఫేవరెట్ డైరెక్టర్ యాక్చువల్లీ చందు సార్. సో చందు సార్ అడిగితే మేము చాలా హ్యాపీగా చందు సార్ ప్రాజెక్ట్ తీసుకున్నాము. చందు సార్తో పాటు మేము సాహసం అని ఒక ప్రాజెక్ట్ చేసాం, తాప్సీ పన్ను, గోపీచంద్. యా, చాలా బాగుంటుంది. అందులో లాస్ట్ కి అంటే నిధి దగ్గరికి వెళ్లే ముందు ఉండే అదంతా చాలా చెంబర్స్ చేసాము, ఒక 4-5, ఇప్పుడు నాకు కరెక్ట్ కౌంటింగ్ గుర్తుకోలేదు, బట్ చాలా చెంబర్స్. ఒక బ్రిడ్జ్ ఉండేది, ఈ చెంబర్ నుంచి ఆ చెంబర్, ఆ చెంబర్ నుంచి ఆ చెంబర్, ఫైనలీ ఒక ట్రెజర్ చెంబర్, అక్కడ ఫుల్ గోల్డ్ ఉండేది. ఆ మూవీకి కూడా మంచి ఎక్స్పీరియన్స్, లైక్ పాకిస్తాన్ కూడా క్రియేట్ చేసాము ఇక్కడే. ఇక్కడే పాకిస్తాన్, ఇక్కడ ఇంకా లద్దాఖ్, 2 places లో పాకిస్తాన్ క్రియేట్ చేసాము. ఇంకా ఈ చేంబర్స్ అందరి సేమ్ అందాల రాక్షసిలో ఆ ఇన్స్టాలేషన్స్, ఆ పోర్ట్రేట్ ఎలా నచ్చింది, ఇందులో కూడా ఆడియన్సెస్ కి ఆ చేంబర్స్ మేము జనరల్ గా CGI అనుకుంటారు కదా. ఎస్, యాక్చువల్లీ ఆ మూవీలో CGIకి నంది వచ్చింది. ఆ మూవీలో యాక్చువల్లీ అప్పుడు 2011లో స్టార్ట్ అయింది అది మూవీ. సో 2011లో ఇండియాలో CGI అంతా స్ట్రాంగే లేదు. అండ్ ఇంకా CGI చేయాలంటే బయట పంపించాలి వర్క్ చేయడానికి, అంత బడ్జెట్ కూడా ఆ మూవీకి అప్పుడు లేదు. సో యాక్చువల్గా అందులో CGI ఎక్కువ ఏం లేదు, అన్ని ఈ చెంబర్స్ ఉన్నాయి కదా, వేరే వేరే చెంబర్స్ ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ అవుతున్నాయి డిఫరెంట్ చెంబర్స్లో. ఆ టనల్ ఓపెన్ అవుతుంది, ఆ బ్లేడ్ ఓపెన్ అయ్యి బాడీ కట్ అవుతుంది, ఇంకొకటి ఒక బ్లేడ్ షాండిలియర్ ఇలా తిరుగుతూ ఉంటది, అందులో కూడా చాలా మంది జనాలు బాడీ పార్ట్స్ కట్ అయితే అది యాక్చువల్లీ ఈ అన్ని CGI లేదు, అది అన్ని ప్రాపర్ ఒక లైక్ మాస్క్స్ ఉంటాయి, మాస్క్ లో ఎస్ ఆ బాణాలు వస్తాయి, అవి అన్ని యాక్చువల్ గా టెక్నికల్ గా చేసాము. బట్ ఐరానికలీ
దీస్ ఆర్ కాల్డ్ టెక్నికల్ సెట్స్. ఏ రకంగా మూవ్మెంట్ సెట్లో ఉంటే లైక్ మూవ్ అవుతాయి, అది టెక్నికల్ సెట్. సో ఆ మూవీకి మేము చాలా టెక్నికల్ సెట్స్ చేసాము. అందులో CGI యాక్చువల్లీ లేదు, కానీ CGI బట్ కేటగిరీలో యా కొన్ని ఇయర్స్ తర్వాత యాక్చువల్లీ ఆ నంది అయింది. ఎప్పుడు 5-6 ఇయర్స్ అసలు రావలేదు. అప్పటిదాకా కొంచెం CGI కూడా ప్రాపర్ ఇంప్రూవ్ అయింది. సో మేబీ జూరీ అది CGIతో చేశారు ఆలోచించి ఉండొచ్చు. సో ఆ మూవీకి CGI వచ్చింది, బట్ యాక్చువల్లీ ఆ మూవీకి మేము ఫిజికలీ టెక్నికలీ మూవింగ్ సెట్స్ చేసి అచీవ్ చేసాము. కానీ అది చాలా బాగుంటది ఆ మూవీ. నా ఫేవరెట్ మూవీ కూడా. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినా చూడాలనిపిస్తుంది. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గురించి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ నిధి దగ్గరికి వెళ్ళడం, ఆ రౌండ్ తిరిగేది కూడా, ఆ తప్పించుకోవడం, అదంతా కూడా చాలా హారిబుల్ గా ఉంటది అది. సో తర్వాత మీరు రంగస్థలము, పుష్ప 1, పుష్ప 2 కూడా చేసినట్టున్నారు. అవి ఎట్లా ఉంటుంది మీకు ఎక్స్పీరియన్స్ సుకుమార్ సార్ తో గానీ? మా వర్క్స్ లో ఎప్పుడైనా టెన్షన్ వస్తూ ఉంటాయి, బట్ టెన్షన్ లాగా చూడకూడదు. నేను టెన్షన్ లాగా చూడను, బికాస్ నేను టెన్షన్ లాగా చూస్తే చాలా మారల్ డౌన్ అయిపోతా, నా బ్రెయిన్ పని చేయదు. సో ఒక ప్రాబ్లం వచ్చిందా, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఈ పద్ధతిలోనే ఎప్పుడైనా నేను నాతో పాటు మా హస్బెండ్ మేము ఇద్దరు కలిసి పనిచేస్తాము. సో మా పద్ధతి ఇదే. ఇది టఫ్ లాగా ఎప్పుడూ ఆలోచించము, చేయము. అన్ని రకంగా ఎవ్రీ ప్రాజెక్ట్, ఈవెన్ మీరు కూడా చేస్తే అన్ని రకంగా ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ సాల్వ్ చేస్తూ ఉండాలి. మా డైరెక్టర్స్ మాతో చాలా ఇష్టపడి వర్క్ తీసుకున్నారు, అండ్ మేము ఇచ్చిన వర్క్ చాలా నచ్చి ఇంకా వర్క్ తీసుకుంటారు. సో డెఫినెట్లీ సుక్కు సార్ నాన్నకు ప్రేమతో గురించి అడిగారు, బట్ అప్పుడు దాని గురించి బయట వెళ్ళాలి, నాకు తెలుసు UK వెళ్ళాలి. బట్ అప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అని ఒక మూవీ గురించి మేము ఆల్రెడీ US లో ఉన్నాం. అన్ఫార్చునేట్లీ అప్పుడు నాన్నకు ప్రేమతో మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ మా వర్క్ జో అచ్యుతానంద మూవీలో మళ్ళీ మా వర్క్ చూసి సర్కు ఇల్లు సెట్ ఉంది యాక్చువల్లీ జో అచ్యుతానంద మూవీలో. సో అది సర్కు చాలా నచ్చింది. సో అది చూసి ఈ మూవీ ఎవరు చేశారు, నేను కలవాలి అని చెప్తే మాకు సుకుమార్ సార్కు మీతో కలవాలని ఉంది అని అడిగారు. సో నేను మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళి సార్తో కలిసాము. సో సార్ జస్ట్ కలవడానికే పిలిచారు యాక్చువల్లీ. ఒక మూవీ గురించి పిలుస్తున్నాము, ఇది ఏం చెప్పలేదు. మేము కూడా క్యాజువల్ గా కలిసి వచ్చేసాము. దాని తర్వాత కొన్ని రోజులు నేను రంగస్థలం అని ఒక మూవీ చేస్తున్నాను, దానికి మీరు వర్క్ చేయండి. సో ఆబ్వియస్లీ ఎవరికైనా సుక్కు సార్తో వర్క్ చేస్తే హ్యాపీగా. సో అలా సుక్కు సార్తో వర్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మూవీ సుక్కు సార్తో రంగస్థలం. ఓకే సూపర్. ఆ తర్వాత సినిమాలకు కూడా, అంటే ఇప్పుడు మీరు పుష్ప 2 తర్వాత పుష్ప 2 అండ్ పుష్ప 1, పుష్ప 2 సార్ రంగస్థలం తర్వాత ఈ రెండే చేశారు. అంటే వాటిల్లో ఎట్లా ఉంది అంటే 1 కంటే 2 లో ఎక్కువ మీకు ప్రొడక్షన్ సెట్లు అవన్నీ ఎక్కువ వేశారు అని? ఎస్, 1లో అవుట్డోర్ షూట్స్ చాలా ఉన్నాయి. సో 1 ఫిజికల్గా చాలా డిమాండింగ్ ఉంది. పుష్ప 1లో మేము బయట వెళ్ళి షూట్ చేసాము, అండ్ పుష్ప 2లో మళ్ళీ ఇక్కడే హైదరాబాద్లో మ్యాక్సిమం ఇక్కడే హైదరాబాద్లో సెట్స్లో చేసాము. చాలా అంటే చాలా సెట్స్లోనే ఉంది మూవీ. అది పుష్ప 2కి వచ్చేసరికి పాట ఒకటి ఉంటది కదా, లాస్ట్ ఒక సాంగ్ లేడీ గెటప్ లో చేస్తారు. అసలు అది చూస్తే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. అది మొత్తము ఆ సెట్ చాలా బాగుంటుంది. అది కూడా మీరు చేసింది? మేమే చేసాము. ఇంకా మొత్తం మూవీలో పూర్తిగా మూవీ ప్రొడక్షన్ డిజైనర్ మేమే. సో ఆ సెట్ మొత్తం అది చాలా పెద్ద సెట్, రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేసాము. ఆ సెట్ యాక్చువల్లీ ఒక స్టూడియో ఫ్లోర్ లో రాలేదు. యాక్చువల్గా చూస్తే అది జాతర బయట చేయాలి, ఓపెన్ టు స్కై ఉంటది. బట్ ఫర్ లైక్ మేకప్ అండ్ ఆల్ రీజన్స్ ఉన్నాయి కదా, సో ఓపెన్ టు స్కై చేస్తే ఇంకొకటి రాత్రి చేయాలి. రాత్రి అంతా ప్రాక్టికల్ ఉండదు. యాక్టర్ లైక్ పెద్ద సీక్వెన్స్ కదా, సో చాలా నంబర్ ఆఫ్ డేస్ ఉంది అందులో, షూటింగ్ డేస్. సో యాక్టర్ ఎవ్రీ డే రాత్రి అవ్వాలి. అండ్ నాట్ ఓన్లీ ఈవెన్ అల్లు అర్జున్ గారు, హీరోయిన్ అందరం, ఈవెన్ డైరెక్టర్. సో రాత్రి షూట్స్ లో ఏమవుతుంది, ఒక 2-3 రోజు ఉంటే ఓకే, ఎక్కువ రోజు ఉంటే అందరిది ప్రొడక్టివిటీ తక్కువ అయిపోతుంది. సో
ఈ ఆలోచనతో ఇంకా మేకప్ ఉంది, మేకప్ పోతుంది, అవును. ఇంకా లైట్ కంట్రోల్ చేయడానికి కూడా ఒక ఛాలెంజ్ అయిపోతుంది అవును. అది. సడన్ గా వర్షం అది వచ్చినా మీకు చాలా హా, ఇబ్బంది హా. అయిపోతుంది. ఇంకా లైక్ జాతర రాత్రియే చూపించాము అవును. కదా, సో డే టైంలో మళ్ళీ బయట షూట్ చేస్తే అది మళ్ళీ వేరే ఇంత మూడు. కవర్ చేసి అది. ఆ. సో ఫైనలీ ఆ జాతర మేము లోపల ఒక ఫ్లోర్ లో చేసాము. ఓహోహో. సో ఒక ఫ్లోర్ లో కూడా లేదు, అది 2 floors లో. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆహా. మొత్తం పెద్ద ఒక ఫ్లోర్ ఉంటుంది, ఆ. అండ్ దాని ముందు ఇంకో ఫ్లోర్ ఉంటుంది, ఇంకా మధ్యలో రోడ్ కూడా ఆహా. మేము యూజ్ కేచే. చేసి ఆహా. ఫుల్ జాతర మతలబ్ టెంపుల్ క్యాంపస్ అండ్ జాతర తర్వాత portion, వెంటనే ఫైటింగ్ సీక్వెన్స్. అన్ని అందులోనే ఉంది. ఫైటింగ్ సీక్వెన్స్ కూడా సెట్ లోనే Set లోనే, ఉంది. ఆ. పూర్తిగా అది సెట్, అది బయట రాలేదు అసలు. ఆ ఫుల్ సీక్వెన్స్ సాంగ్ ఫైట్ మళ్ళీ ఇంకో సాంగ్ పూర్తిగా అందులోనే జరిగిపోయింది. సెట్. ఇప్పుడు ఆ తర్వాత మీరు తర్వాత గేమ్ చేంజర్ చేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఇంకా ఏం చేస్తున్నారు? ఇంకా చేస్తున్నాము, లైక్ అవుతుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ పూర్తిగా అయిన తర్వాత చెప్తాము. అయితే మీరు ఇప్పుడు చేసిన మూవీస్ గుర్తున్నాయా, అంటే పేర్లు? ఇది నా పర్సనల్ ఒక ప్రాబ్లం, నాకు పేర్లు గుర్తుకుండదు. సో కొన్ని రోజులు నేను మాట్లాడకపోతే ఆ పేరు మర్చిపోతాను, బట్ చాలా వరకు లైక్ కొన్ని ఇంకా గుర్తుకున్నాయి. ఫస్ట్ ఉమెన్ గా ఉన్నప్పుడు, అంటే జనరల్ గా సినిమా అనగానే లేడీస్ మన బయటకు వస్తే ఎంత అని కాదన్నా కాస్టింగ్ కౌచ్ తో మొదలుపెట్టి రకరకాల ఇష్యూస్ అంటారు. మీరు ఎట్లా, అంటే ఒక ఉమెన్ గా ఎట్లా అదే వాళ్ళు ప్రొడక్ట్ షూట్ అయ్యేటప్పుడు సెట్ లో? నేను యాక్చువల్లీ బాంబేలో ఎప్పుడు స్టార్ట్ చేస్తే అక్కడ చాలా చాలా ఈవెన్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో కూడా గర్ల్స్ చాలా ఉంటారు. బట్ 2010లో నేను ఇక్కడ వచ్చా అందాల రాక్షసి గురించి. యాక్చువల్లీ నా మదర్ టంగ్ కూడా తెలుగు లేదు, సో నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వర్క్ గురించి వచ్చా. సో ఇక్కడ నేను వస్తే ఇక్కడ ఫుల్ యూనిట్లో కూడా హీరోయిన్ తప్ప ఫీమేల్సే ఉండదు. ఓకే, మేకప్ ఉమెన్ కూడా మేకప్ లేదు, కాస్ట్యూమ్ లేదు, చాలా వరకు జెంట్సే ఉన్నారు. సో నేను ఒక్కటే గర్ల్స్ ఉన్నా అప్పుడు. ఫుల్ మా అందాల రాక్షసి టీమ్, ఈవెన్ సాహసం టీంలో కూడా గర్ల్స్. ఒక ఏడీ ఉంది, చందు సర్స్ అసిస్టెంట్ డైరెక్టర్, ఇంకా నేను, మేమిద్దరే ఉన్నాము. అందాల రాక్షసి ఓన్లీ నేనే ఉన్నా. సో డెఫినెట్లీ టఫ్ ఉంది. ఇంకా ఇక్కడ నాకు తెలుసు బికాజ్ అప్పుడు వర్క్ చేస్తలేదు కదా, టెక్నీషియన్ గా ఉమెన్ ఎప్పుడు చేస్తలేదు. సో నాకు ఎవరు సీరియస్ తీసుకోలేదు యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన తర్వాత. లైక్ నేనేం టెక్నికల్ వర్క్ చేస్తా, ఏదో డెకరేషన్ చేయడానికి వాడుతున్నారు అని లాగా నా గురించి అనుకునేవాళ్ళు. సో ఓకే, గర్ల్ రూమ్ డెకరేట్ ఒక గర్ల్ చేస్తుంది. అందాల రాక్షసిలో ఉండే చాలా మెటల్ స్కల్ప్చర్ నేను కూడా వెల్డ్ చేశాను. సో ఆ 22 feet పోర్ట్రేట్ ఉంది కదా బాటిల్తో, అది కూడా నా చేత్తో నేను చేసా. అది వర్కర్స్ ఏం చేయలేదు, నేను, నా హస్బెండ్, ఇంకొకరు మా టీంలో ఉండేవారు అప్పుడు. సో మేమే చేసాము. సో స్టార్టింగ్లో అందరూ అరే రామ అండ్ మోనికా అంటే ఓకే, మేబీ డెకరేషన్ గురించి తను రామ గురించి పని చేస్తూ ఉండొచ్చు అని ఆలోచించేవాళ్ళు. బట్ నేను వర్క్ చూపించి కాన్ఫిడెన్స్, ఎప్పుడు ఏ ఫీల్డ్ అయినా ఉమెన్ అంతే కదా. అది మీకు కూడా తెలుసు, ఒక ఉమెన్గా ఫస్ట్ మేము యాక్చువల్లీ చెప్పాలి, కొంచెం ప్రూవ్ చేయాలి. ఇది ఒక అడిషనల్ ఛాలెంజ్ అయిపోతుంది ఉమెన్కి. సో స్టార్టింగ్లో అందరు డైరెక్టర్స్, ఈవెన్ చందు సార్, అండ్ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, దే ఆర్ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ ట్రీటింగ్ మీ. బట్ ఫ్యూ వీక్స్ మన వర్క్ పడింది. వాళ్ళు చూసిన తర్వాత ఓకే తను కూడా ఈక్వల్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. బట్ నేను లైక్ లక్కీగా వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకోగలిగాను. సెట్ లో మీకు ఎట్లాంటి ఇంకా ఇబ్బంది ఏమన్నా ఫేస్ చేసే వాళ్ళ, అంటే వర్క్ వైజ్ గా కాకుండా, అంటే లైక్ వర్క్ వైజ్ గా కూడా, లైక్ ఇది కూడా లైక్ యాక్చువల్లీ నిజం చూస్తే అప్పుడు నాకు చాలా హర్ట్ చేసేది. నేను అక్కడ నిలబడి ఉన్నా, నాకు వర్క్ చెప్పకుండా వేరే వాళ్ళకి చెప్తే ఒక ఫీలింగ్ హార్ట్ ఫీలింగ్ అవుతుంది. లైక్
నా వాల్యూ లేదు అలాగా జనాలు ఉన్నారు. క్రియేట్ చేస్తారు. అవును. వాళ్ళు కూడా ఇంటెన్షన్గా చేయరు, బట్ అది చాలా ఇన్సల్టింగ్గా హర్టింగ్గా ఉంటుంది. ఇంకొకటి ఎవరు ఉమెన్ లేదు, లైక్ ఈవెన్ వాష్రూమ్ వెళ్ళాలి అంటే వాష్రూమ్స్ ఉండవు కదా, సో ఇలాంటి అందరం బాయ్సే ఉన్నారు. సో అలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. లైక్ సేమ్ నేను నిలబడి ఉంటే కూడా నాకు వర్క్ చెప్పకుండా పక్కలో నా జూనియర్ వర్క్ చెప్పి ఇది కావాలని చేయలేదు అనుకోవడానికి లేదు. నాకు ఇన్సల్ట్ చేయాలని వాళ్ళు ఇలా చేయలేదు కదా, వాళ్ళ దృష్టిలో నేను ఒక ఉమెన్ కు ఎందుకు నేను ఒక గర్ల్ పోవచ్చు. ఒక గర్ల్ అప్పుడు పెళ్లి కాలేదు, 23 ఉన్న వయసు నాది అప్పుడు. సో 23 ఉండొచ్చు. సో అరే తనకు ఎందుకు చెప్పాలి, ఇంకా చాలా వరకు చాలా రకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్లీ. అరే ఉమెన్ వస్తే ఏదో రెక్కీకి వస్తున్నాము, ఉమెన్ వస్తే కొంచెం మిగతా వాళ్ళ అటెన్షన్ అయిపోయి ఈధర్ అటెన్షన్ అయిపోతుంది, లేకపోతే మేము రెస్ట్రిక్ట్ అయిపోతాము, ప్రాపర్గా కూర్చోవాలి, ప్రాపర్గా మాట్లాడాలి. సో నాకు నేను అవాయిడ్ కూడా అయిపోతా. మనమే పక్క జరిగిపోతాం. ఎందుకు వీళ్ళు లైక్ నేను చెప్పలేదు ఎప్పుడు, అరే మోనికా ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మేల్ అసిస్టెంట్ ఆర్ మేల్ టీమ్ మెంబర్, రామ సార్ మీరే వచ్చేయండి, మేడం పర్వాలేదు. సో బికాజ్ నేను అక్కడ వస్తే బాయ్స్ కొంచెం ఒకటి ఉంటుంది, లైక్ అప్పుడు నేను ఎలా ఫేస్ చేసా. సో అది కొంచెం టఫ్ టైం ఉంది నాకు. అంటే ఎక్కడైనా మనకి జనరల్ గా ఎక్కడైనా ఒక ప్రొఫెషన్ లో ఉన్నామంటే మినిమం ఎప్పుడో ఒకసారి అట్లాంటి ఫేస్ చేసి ఉంటాము. సో ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువ అయిపోతుంది అసలు. ఇంకా పూర్తిగా ఇక్కడ అందరం క్రియేటివ్ ఉంటారు. ఇంకా కొంతమంది గర్ల్స్ అంటే చాలా స్పెషల్ తీసుకుంటారు, కొంతమంది గర్ల్స్ అంటే గర్ల్ కదా ఏం చేయగలుగుతుంది ఆలోచనలో కూడా ఉంటారు. సో నేను స్టార్టింగ్ ఇయర్స్ తెలుగు ఇండస్ట్రీలో బాంబేలో నాకు అంత ఫీల్ అవ్వలేదు, బట్ తెలుగు ఇండస్ట్రీలో నా గురించి నేనే ప్రూవ్ చేశాను. మీరు ఫైట్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ నేను DCM ఫ్రంట్ సీట్లో కూడా స్టార్టింగ్లో డ్రైవర్తో పాటు వెళ్ళి ప్రాప్స్ గురించి ఇది అది. యాక్చువల్గా సుకుమార్ సార్తో మీరు 3-4 సినిమాలు చేశారండి. రంగస్థలం నుంచి పుష్ప 1, పుష్ప 2 ఇవి చేశారు. కానీ శంకర్ సార్తో ఫస్ట్ మూవీ అనుకుంటా కదా మీరు గేమ్ చేంజర్. అంటే ఆయన ఆల్రెడీ చాలా పెద్ద డైరెక్టర్, కమల్ హాసన్తో చాలా సినిమాలు అదొక శంకర్ గారు అంటే అదొక పెద్ద మీకు అది ఎట్లా అనిపించింది? అంటే పాన్ ఇండియా డైరెక్టర్ కదా అప్పటికే అతను, ఎట్లా అనిపించింది మీకు? తనతో వర్క్ చేసే ఎవ్రీ టెక్నీషియన్కు డ్రీమ్ ఉంటుంది. నేను కూడా చిన్నప్పటి నుంచి తన మూవీ చూస్తూ వస్తున్నాను. సో ఫస్ట్ ఆ మూవీ వచ్చే టైంకి చాలా హ్యాపీ అనిపించింది. సార్ మాకు చెన్నై వచ్చి కలవమని చెప్పారు, మేము వెళ్ళాము. సార్ లైక్ చాలా ఇష్టపడి మాకు సెలెక్ట్ చేశారు. సో చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేశారు ఫస్ట్ మీటింగ్లోనే. ఇంకా ఇమీడియట్లీ మేము ఏదో మాట్లాడడానికి పిలుస్తున్నారు, చూడడానికి లైక్ నా మూవీ నా స్కిల్ మూవీ చేయగలుగుతారు లేదు అని ఆ మైండ్ సెట్ లో ఉన్నాం మేము. బట్ తను ఫిక్స్ ఉన్నారు అక్కడ వెళ్తే సార్ ఫిక్స్ ఉన్నారు. సో ఇది చూసి మేము మాకు చాలా నచ్చింది. మేము ఇక్కడ నుంచి వెళ్తేప్పుడు మేబీ మాతో పాటు మేబీ వేరే వాళ్ళు కూడా ఒక రోజు ఒక్కరు బికాస్ తనకు తెలుగులో ఎప్పుడు చేయలేదు, ప్రాపర్ తెలుగు బేస్ లాగా చేయలేదు, డైరెక్ట్ తమిళ్ మూవీ తెలుగులో డబ్ లేకపోతే. సో తను తెలుగు మూవీ చేసేటప్పుడు తెలుగు టెక్నీషియన్స్ తోనే చేస్తారు అని ఆలోచించారు. సో మేము ఇక్కడ బెస్ట్ అని ఎవరు చెప్పారు తనకు. సో మా లెవెల్లో మేమే ఇలా ఆలోచించాము, లైక్ మాలాగా 3-4తో కలుస్తారు, ఏదో ఒకరికి సెలెక్ట్ చేస్తారు అని మేము ఆలోచించి వెళ్ళి ఇమీడియట్లీ తను చాలా నచ్చింది నాకు ఇది. తను ఫిక్స్ ఉన్నారు, లైక్ తన ప్రొడక్షన్ డిజైనర్ మేమే ఆ మూవీకి. సో ఆ ఫస్ట్ డే నుంచి లాస్ట్ దాకా ఇంకా తను ప్రాపర్ ప్రొడక్షన్ డిజైనర్స్ డైరెక్టర్. తను ఆలోచించే పద్ధతి కూడా ప్రొడక్షన్ డిజైన్ చాలా స్ట్రాంగ్ పర్సంటేజ్ తీసుకుంటుంది. తను ప్రొడక్షన్ డిజైనర్స్ డైరెక్టర్ చెప్తాను నేను తనకు, బికాస్ ప్రొడక్షన్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సార్కు. సో ఎప్పుడైనా
నేను లేకపోతే మా హస్బెండ్ పక్కకి ఒక్కరు ఖచ్చితంగా ఉండాలి Okay. మాస్టర్ ఫ్రేమ్ సినిమా టైం మొత్తం. దాకా. మాస్టర్ ఫ్రేమ్ టైం ఫ్రేమ్ టైం. లైక్ ఎవ్రీ డే ఎవ్రీ న్యూ సెట్ లో మాస్టర్ ఫ్రేమ్ చేస్తాము కదా. అవును. సో మాస్టర్ ఫ్రేమ్ చేసే దాకా ఉండాల్సిందే. మేము పక్కా అక్కడ ఉండాలి. లైక్ మాస్టర్ ఫ్రేమ్ ఇస్ లైక్ బెస్ట్ ఫ్రేమ్, లైక్ Okay. వాట్ ఎవర్ విచ్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ ద హోల్ సెట్, దాట్ ఈస్ లైక్ హిస్ బెస్ట్. ఐ థింక్ హీఈస్ లైక్ సో హీ విల్ లైక్ ఆస్క్ మీ బెస్ట్ ఫ్రేమ్ ఏంటి Okay. మా సెట్ లోనే, ఏ యాంగిల్ నుంచి మీకు సెట్ Okay. బెస్ట్ కనిపిస్తుంది. అండ్ ఎవ్రీ టైం ఇలా అడుగుతారు. చాలా వరకు ఆ ఫ్రేమే సర్ మాస్టర్ ఫ్రేమ్ కూడా ఉంటుంది. సో అంతా ప్రొడక్షన్ డిజైనర్స్ నాకు తెలుసు, ఎవరైనా ప్రొడక్షన్ డిజైనర్స్ సార్తో వర్క్ ఇష్టపడతారు. చేస్తే చాలా ఇష్టపడతారు. Okay. మీకు అట్లాంటి డైరెక్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా? అందరు సార్, చంద్రశేఖర్, అవర్ ఓన్ డైరెక్టర్స్ ఆర్ లైక్ హ్యావ్ బీన్ స్పెషల్. లైక్ అంటే మీరు చేసిన వాళ్ళలో, అంటే ఈ క్వశ్చన్ మీకు వచ్చే కాంట్రవర్సీ కనిపించినా కూడా అబ్బా ఈయనతో చేయలేము అబ్బా తలనొప్పి అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డైరెక్టర్స్? నో, ఎవరైనా చాలా చక్కగా లక్కీగా నాకు ఎప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు. రాలేదా? Okay. యాక్చువల్లీ చూస్తే స్టార్టింగ్ మీటింగ్స్లోనే అందరు టెక్నీషియన్ డైరెక్టర్ అందుకే డైరెక్టర్కు కెప్టెన్ ఆఫ్ ద షిప్ చెప్తారు. అదే సో డైరెక్టర్ గురించి డైరెక్టర్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు దాని గురించే మేము అందరం వర్క్ చేస్తాము కదా. సో డెఫినెట్లీ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లేకపోతే వేరే ఇలాంటి డిఫరెంట్ థాట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడే ఇంత పెద్ద 22 feet బియర్ బాటిల్ బొమ్మ, అది చాలా డిఫరెంట్ థాట్ యాక్చువల్లీ. ఓకే, లేకపోతే సాహసంది ఆ ఛాంబర్స్, ఇది అది చాలా. ఇప్పుడు పుష్ప 2ది జాత్ర కూడా ఇవి అన్ని ఛాలెంజింగ్ ఉన్నాయి. ఒక జాత్ర స్టూడియో ఫ్లోర్, ఒక షెడ్ లోపల చేయాలి. సో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ నాకు లక్కీగా ఈ ఫీలింగ్ ఏ డైరెక్టర్తో ఎప్పుడు రాలేదు. ఓకే ఓకే, యు ఆర్ సో లక్కీ అండి. అయితే మీకు అవార్డ్స్, నంది అవార్డ్స్ కూడా వచ్చాయి కదా. అందల్ రాక్షసి ఫస్ట్ అనుకుంటా కదా. ఆ తర్వాత ఇంకా ఏ మూవీస్ కి? ఇప్పుడు దీనికి కూడా సాహసంకు సిజిఐ కేటగిరీలో వచ్చిందా? సిజిఐకి వచ్చింది, మాకు రాలేదు. మీరు చేసిన వర్క్ సిజిఐకి వచ్చింది. మాకు సైమా 2 సారి వచ్చింది, ఉప్పెన్న గురించి కూడా సైమా వచ్చింది, రంగస్థలం గురించి వచ్చింది, జీ సినే అవార్డు వచ్చింది, వెండి తెరే కర్కే నా పేరుతో ఒక అవార్డు ఉంటుంది అది వచ్చింది, బెస్ట్ ఆఫ్ టాలీ వచ్చింది, చాలా వచ్చాయి. అంటే మీరు అపార్ట్ సినిమా ప్రొడక్షన్ అది కాకుండా బయట కూడా, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా జీ అవార్డ్స్ ఫంక్షన్ కూడా వచ్చింది అని. జీ సినిమా అవార్డు రంగస్థలం గురించి ఇచ్చారు. ఇలా చాలా బయట ఈవెంట్స్ కూడా మీరు ఏమన్నా చేస్తుంటారా? ఈవెంట్స్ కానివ్వండి. అది మా ఫోటే లేదు, బట్ ఎప్పుడైనా యాక్చువల్లీ మాకు మా ఇద్దరికి ఈవెంట్స్ నచ్చుతాయి. బట్ కొంచెం నిజంగా చెప్తే కొంచెం పెద్ద స్కేల్ ఈవెంట్ ఉంటే ఖచ్చితంగా చేయడానికి కొంచెం స్కోప్ ఉంటుంది ఏదో చేయడానికి. సో ఈవెంట్స్ ఇప్పటిదాకా ఈవెంట్స్ ఇలా చేయలేదు, బట్ వేరే రకంగా చాలా చేసాము. లైక్ ఒక టెంపుల్ లాగా చేసాము. అంటే అది కూడా మూవీకేనా? లేదు, ఈవెంట్ లాగా. లైక్ ఒక పెద్ద యజ్ఞం ఇలా ఫుల్ కొన్ని డేస్ కి ఒక ప్రాపర్ ఒక ప్యాకేజ్. సో అందులో వేరే పూజ అండ్ యజ్ఞం అండ్ వాట్ ఎవర్ ఉంది, దానికి సెట్స్. సో అది ఎక్కువ మంది కూర్చునే ఒక దగ్గర ఒక పూజ అవుతుంటే అక్కడ పెద్ద స్కేల్ లో లైక్ ప్రాపర్ సెట్స్, అక్కడ లైక్ thousands లో జనాలు వచ్చారు. ఒక పెద్ద గురువు అక్కడ వచ్చి డిఫరెంట్. సో ఇలా ఒక గుజరాత్ లో ఒక ఈవెంట్ అయింది, దానికి సెట్స్ చేసాము. ఇలా లైక్ సమ్టైమ్స్ ఇంటీరియర్స్ కూడా చేసాము కొన్ని డైరెక్టర్స్. అండ్ ఇంటీరియర్స్ అంటే ఇంటీరియర్ డిజైన్, ఆఫీసెస్ గురించి, హౌసెస్ గురించి, బట్ వెరీ ఎక్స్క్లూజివ్లీ చేసాము. లైక్ వెరీ లిమిటెడ్ పర్సన్, అది మా మెయిన్ వర్క్ లేదు కాబట్టి. బట్ మా సర్కిల్లో ఉండే వాళ్ళు అడిగితే కొన్ని క్రియేటివ్ వర్క్, అన్ని రకంగా వర్క్ ఇష్టం ఉంది, ఇంకా ఈవెంట్ కూడా ఇష్టం ఉంది, రావాలి, మేబీ వస్తుంది. అయితే మీరు ఇక్కడ ఇది కాకుండా మీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్దాం కొంచెం. అంటే మీది రామకృష్ణ గారిది లవ్ మ్యారేజ్ కదా, అసలు ఎక్కడ పరిచయం అయ్యారు? లవ్ కమ్ అరేంజ్. సో ఇద్దరు సైడ్ నుంచి ఫ్యామిలీస్ కు ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదు.
యాక్చువల్లీ కాలేజ్ నుంచి మా ఫ్యామిలీలో రామకృష్ణ అని నాకు ఒక ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండే ఉన్నారు అప్పుడు కూడా. సో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు రామ అని. సో మా గ్రాండ్ పేరెంట్స్ అందరికి తెలుసు. ఇలాగే రామ ఫ్యామిలీలో కూడా మోనికా అని ఒక ఫ్రెండ్ ఉంది అని. యాక్చువల్ గా చూస్తే కూడా మేము ఎప్పుడు ఇలా ఒకరికి ప్రపోజ్ చేయలేదు. వర్క్ స్టార్టింగ్ లోనే ఏదో అప్పుడు తెలీదు, బట్ కలిసినే పని చేస్తున్నాము. కాలేజ్లో కూడా చాలా కాలేజ్ ప్రాజెక్ట్ కలిసి చేసాము. అనుకోకుండా తెలియకుండా టీమ్ అయిపోయాము. సో మళ్ళీ నేను రామ ఫస్ట్ పాస్ అవుట్ 2 years సీనియర్. సో ఫస్ట్ పాస్ అవుట్ అయ్యి బాంబే వెళ్ళిపోయారు. మళ్ళీ నేను కూడా పాస్ అవుట్ అయ్యి నాకు కూడా సేమ్ సాబు సురేల్ ఇష్టం. సాబు సురేల్ సార్ దగ్గర నేను అసిస్ట్ చేస్తా ఆలోచించి నేను కూడా అక్కడ జాయిన్ అయ్యా. సో ఇలా స్టార్టింగ్ నుంచి ఇద్దరు కలిసినే చేస్తున్నాము. లైక్ నాకు తెలుసు 2008లో రామ పాస్ అవుట్ అయిపోయారు FTI నుంచి, అండ్ 2010లో నేను. సో ఈ 2 years రామ ఇండివిజువల్లీ వర్క్ చేశారు. బికాస్ కాలేజ్లో కూడా మా FTIలో కూడా మా ఇన్స్టిట్యూట్లో కూడా మేము డిప్లొమా లైక్ వేరే డిపార్ట్మెంట్ వేరే డిగ్రీస్లో రైటింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మేము మూవీ చేయాలి. సో ఒకరు డైరెక్షన్ చేస్తారు, ఒకరు కెమెరా చేస్తారు, ఒకరు ఎడిటింగ్. సో మొత్తం ఒక సినిమా ఉంటుంది. నా డిప్లొమా ఫిల్మ్, నా హస్బెండ్ డిప్లొమా ఫిల్మ్ కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. కాన్స్ వచ్చింది. తనది సెపరేట్ మూవీ, నాది నాకు తెలుసు తన 2 diplomas కి కాన్స్ వచ్చింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు ఇస్తారు కదా, బుద్ధపీస్ట్ వచ్చింది. నాకు ఒకటి బుద్ధపీస్ట్ వచ్చింది, ఒకటి కాన్స్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్కే నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. మా హస్బెండ్కి 2 projectsకి వచ్చాయి. ఇంకా కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. సో నేను కూడా పాస్ అవుట్ అయ్యి సాబు సురేల్ సార్ దగ్గర జాయిన్ అయ్యా. అందుకే మళ్ళీ కలిసి వర్క్ చేసాము. మీరు అనుకుని జాయిన్ అవ్వాలా? లేదు, మీరు వెళ్ళారు అక్కడ. మళ్ళీ మేము లవర్స్ కూడా లేదు, ఏం లేదు. జస్ట్ ఏదో లైక్ మేబీ లక్ లో ఉంది అది. సో FTIలో కలిసాము, అక్కడ కలిసి వర్క్ చేసాము. మళ్ళీ నేను కూడా బాంబేకి వస్తే సేమ్ గురువు కాబట్టి అక్కడే కూడా కలిసి. నేను చిన్నప్పటి నుంచి ఢిల్లీ. FTI ఫస్ట్ నేను పూణే మాస్టర్ చేయడానికి వచ్చా. నా హస్బెండ్ కు కూడా అక్కడే పూణేలో చేసి మళ్ళీ బాంబేలో. తను ఇక్కడ కదండి, తెలంగాణ. సో అక్కడ కూడా చేస్తే అప్పుడు బాంబేలో కూడా మేము ఒక మూవీ చేసేసాము, ఫుల్ ఫీచర్ ఫిల్మ్ చేసేసాము. అప్పుడు కూడా పెళ్లికి ముందే స్టార్టింగ్ నుంచే వర్క్ చేస్తున్నాము. లైక్ సెపరేట్ గా ఉంటాము అన్ని. ఏం లవర్స్ లేదు, ఏం కప్పల్ లేదు, ఏం లేదు. బట్ వర్క్ చేసే ఎవ్రీ డే కలుస్తున్నాము. బై ఛాన్స్ మేము ఎవ్రీ డే కలిసి పని చేస్తున్నాము. రామ తెరే మేరే ఫేరే అని ఒక ఫీచర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ బాంబేలో చేస్తే నాకు అడిగారు, నేను ఇలా చేస్తున్నా, సింగిల్ గా నాకు చేయడానికి టైం ఉండదు, కలిసి చేద్దాం. ఓకే, కలిసి చేద్దాం. సో నేను కూడా ఆ ప్రాజెక్ట్ తీసుకున్నా, కలిసి చేసాము. మళ్ళీ ఇక్కడ అందాల రాక్షసికి వస్తే కలిసి చేద్దాం. సో ఇక్కడ సాహసం టైంకి ఒకసారి తను నాకు అడిగారు. సో సాహసం మూవీలో ఫస్ట్ రామ నాకు ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము కదా, కలిసి చేస్తున్నాము. మేము కప్పల్ కూడా ఉండొచ్చు, హస్బెండ్ వైఫ్ కూడా ఉండొచ్చు. నాకు తెలుసు మేబీ లైక్ లక్ లో ఉంది ఇలా అంతే. సో నేను కూడా ఇమీడియట్లీ ఓకే చెప్పా. ఇమీడియట్లీ మా డాడీకి చెప్పా, లైక్ రామ నాకు ఇలా అడిగారు అని. నాకు రామ అంటే చాలా ఇష్టం, నాకు ఏం ప్రాబ్లం లేదు. అంటే అప్పటికి మీ ఇంట్లో కూడా కలిసారా? అంటే ఢిల్లీ కూడా రెండు సారి ఢిల్లీ కూడా లైక్ ఫ్రెండ్స్ లాగానే. మా బ్రదర్ పెళ్లికి వచ్చారు. కాలేజ్ నుంచి అందరికీ తెలుసు రామ అని. నాకు ఒక ఫ్రెండ్ రామ లాగా వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సాహసం మూవీ టైంలో అట్లా మీరు స్టార్టింగ్ లోనే అందాల రాక్షసిలోనే స్టార్ట్ అయిపోయింది. సాహసంలో తను అడిగారు, నేను ఎస్ చెప్పా. ఇమీడియట్లీ మా డాడీకి చెప్తే మా డాడీకి కూడా రామ అంటే ఇష్టం ఉంది అని చెప్పారు. వచ్చి వాళ్ళ ఇంట్లో వచ్చి మాట్లాడారు. మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మీరు కలిసి జర్నీ స్టార్టింగ్ నుంచే కలిసి ఉంది. ఒక ప్రాజెక్ట్ కూడా నేను రామ లేకుండా చేశాను, బట్ మాక్సిమం రామ లేకుండా
చేయలేదు. ఒక టోటల్ కౌంటింగ్ చేస్తే 5-6 ఉంటాయి. లేకపోతే సాబు సునీల్ సార్ దగ్గర అసిస్టెంట్గా చేసేటప్పుడు కూడా తను కూడా ఆ ప్రాజెక్ట్లో ఉన్నారు, నేను కూడా ఆ ప్రాజెక్ట్లో ఉన్నాను. అలా మా జర్నీ ఒక్కసారి FTIలో స్టార్ట్ ఫ్రెండ్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయి ఉండొచ్చు అది దాదాపుగా? 2007లో ఫస్ట్ 7. కలిసాము. ఇప్పుడు అంటే దాదాపు 18-19 ఇయర్స్. యా, మధ్యలో 2 years నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నా, తను బాంబేలో ఉన్నారు. లేకపోతే రామా కొంచెం ముందు ఇక్కడ వచ్చారు, ఒక 1 year ముందు హైదరాబాద్. ఆ 1.5 year నేను బాంబేలో ఉన్నాను. సో టోటల్ కలిసి చూస్తే ఒక 3 years 3 years దూరం. బట్ అందులో కూడా మాట్లాడుతున్నాము మధ్యలో నేను కూడా వర్క్ చేయడానికి, ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ లో హెల్ప్ చేయడానికి వచ్చి హెల్ప్ చేసి ప్రొఫెషనల్ గా. అంటే ఇవాళ రేపు జంటల్లా గంటలు ఫోన్ లో మాట్లాడుకోవడాలు ఇదంతా ఏమి మాది అలా అవ్వలేదు. మేము చాలా మంచి టీం అయిపోయాము, యాక్చువల్లీ వర్క్ టీం అయిపోయాము. మేబీ లోపల ఇద్దరు ఇష్టం ఉంటే ఉండొచ్చు, అలా ఆలోచించలేదు. మేము స్టార్టింగ్ నుంచి వర్క్ లాగానే ఉన్నాము. తను అడిగితే నాకు ఏదో లైక్ ఓకే అనిపించింది, నేను ఓకే చెప్పాను. తర్వాత పిల్లలు కిడ్స్ ఎట్లా? లైక్ 1 boy 1 girl. సో మా బాబు ఇప్పుడు 8 years పైన, లైక్ 8 years 4 months. పాప 4 years 6 months. మీరు ఎట్లా వర్క్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? అది చాలా టాస్క్ కదా ఉమెన్ కి, మనకి టాస్క్, పెద్ద టాస్క్. మళ్ళీ ఇప్పుడు మీరున్న ఇండస్ట్రీ చాలా టైం అడుగుతుంది. బట్ ఇందులో కూడా మా హస్బెండ్ ఒక బ్లెస్సింగ్. బికాస్ ఇంట్లో నేను అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా పర్మిషన్ లేకుండా, బాస్తో పర్మిషన్ లేకుండా చెప్పొచ్చు, లైక్ నాకు ఇంటికి వెళ్ళాలి ప్రస్తుతానికి, ఈ వర్క్ ఉంది, చెప్పి నేను వచ్చేస్తాను అంతే. అలా ఈరోజు నేను లేట్ వస్తాను, నేను ఇది ఈరోజు ఎలా చేస్తాను, నాది ప్లానింగ్ నేనే చేస్తాను. యా. సో ఒకవేళ ఇదే నేను బయట ఎవరితో వర్క్ చేస్తే, ఒక పార్ట్నర్ కూడా, ప్రొఫెషనల్ పార్ట్నర్ కూడా ఉంటే పర్మిషన్ తీసుకోవాలి, నా పార్ట్ ఆఫ్ జాబ్ నేను చేయాలి, తన పార్ట్ ఆఫ్ జాబ్. సో ఇప్పుడు తను నా పార్ట్నర్తో పాటు, నా ప్రొఫెషనల్ పార్ట్నర్తో పాటు లైఫ్ పార్ట్నర్ కూడా నాకు ఇది చాలా హెల్ప్ అయిపోయింది. బికాజ్ తను ఓన్లీ నా వర్కింగ్ పార్ట్నర్ లేదు, మా పిల్లలకి ఫాదర్ కూడా. సో ఇది ఒక బ్లెస్సింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు మా పిల్లలు పెద్ద అవుతున్నారు, చాలా యాజ్ అ మదర్గా నేను అరే ఇది ప్రాబ్లం వస్తుందా, లేకపోతే నేను ఇది చేయాలి లేకపోతే అది చేయాలి, ఇది నాకు తెలుసు నేచర్లోనే మదర్స్ అలాగే ఉంటారు. అండ్ ఫాదర్స్ బికాజ్ వాళ్ళు చాలా వరకు బయటనే చేశారు, అందుకే వాళ్ళ జెనెటికలీ వాళ్ళు ఎలా ఉన్నారు ఉండొచ్చు. అవును. సో డెఫినెట్లీ యాజ్ అ ఉమెన్ నాకు ఫ్యామిలీ ఒక అడిషనల్ థింగ్ ఉంది. బట్ దాని గురించి నా హస్బెండ్ చాలా చాలా పెద్ద సపోర్ట్. ఒకటే ఫీల్డ్ అవడం వల్ల, ఒకటే ఫీల్డ్, ఒకటే వర్క్, మా జాబ్ కే మేమే బాస్, దాని వల్ల మీరు. సో ఒకవేళ ఈరోజు నేను 2 o'clock నుంచి స్టార్ట్ చేస్తా, బాబుకు PTM ఉంది, లేకపోతే ఏదో ఉంది, లేకపోతే ఎగ్జామ్ ఉంది, ఓకే. బట్ ఆ 2 o'clock దాకా కూడా నేను ఫోన్లో కోఆర్డినేట్ చేస్తున్నా, లేకపోతే పూర్తిగా తనకు చెప్తున్నాను, అట్లీస్ట్ మా బాస్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి, అలాంటిది ప్రాబ్లమ్స్ నాకు ఉండదు. బట్ డెఫినెట్లీ మదర్ వర్క్ మదర్ చేయాలి. అవును. ఇప్పుడు కొత్తగా ఈ ప్రొడక్షన్ డిజైనింగ్ లో కానివ్వండి, అంటే హీరోయిన్ గానే కాదు, క్యారెక్టర్ అంటే స్క్రీన్ మీద కనిపించే గ్లామర్ రోల్ అనే కాకుండా మిగతా 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా మూవీలో, వాటిల్లోకి కొత్తగా వచ్చే ఉమెన్ కి మీరు ఏమైనా చెప్తారా? అంటే ఎక్కువ బయట చూసే వాళ్ళ కాస్టింగ్ కౌచ్ అనేది చాలా తొందరగా ఇబ్బంది పడతారు రావడానికి, అట్లా కాకుండా రావచ్చు, సేఫ్ గా పనిచేసుకునే ఉంటాయి అనేది నా ఎక్స్పీరియన్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడండి, లైక్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న బాంబే నుంచి ఇక్కడ దాకా, చెన్నైలో కూడా నేను థలైవీ మూవీ చేసా. సో చెన్నైలో కూడా యాక్చువల్లీ చెన్నైలో థలైవీ చేసేటప్పుడు పుష్ప 1 అవుతుంది. సో అప్పుడు ఏమైపోయింది, కొన్ని మంత్స్ పుష్ప 1 రాజమండ్రిలో అవుతుంది అండ్ థలైవీ చెన్నైలో అవుతుంది. సో నేను పూర్తిగా చెన్నై థలైవీ చూస్తున్నాను, మా హస్బెండ్ పూర్తిగా పుష్ప 1 చూస్తున్నారు. సో నేను
ఈవెన్ చెన్నైలో వర్క్ చేసా, సెపరేట్ సింగిల్, మై హస్బెండ్ నాట్ అరౌండ్, నథింగ్. నేను తెలుగు ఇండస్ట్రీలో పనిచేశాను, నేను బాంబేలో పనిచేస్తాను. బట్ నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అది లేదు మీకు. రాంగ్ ఎక్స్పీరియన్స్ ఒక 0.5% కూడా లేదు. ఓకే. లైక్ ఎలా ఉంటే ఎవ్రీ ఉమెన్కు ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి, బట్ రాంగ్ బిహేవియర్ అది నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ నాకు తెలుసు అది మా మీద ఎక్కువ ఉంటుంది, మన మీద ఉండొచ్చు, మన మీద కూడా బీయింగ్ ఎ ఉమెన్ మనం ఎట్లా ఉంటే అది కూడా ఉండొచ్చు. ఇలా చెప్పి నేను ఇది చెప్తలేదు లైక్ అదర్ ఉమెన్ ఆర్ రాంగ్ అని చెప్తలేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఉంది. వరల్డ్ ఈజ్ అ గుడ్ ప్లేస్ అని చెప్తాను నేను. సో మీరు ఇలా ఆలోచించకండి నేను ఉమెన్ కాబట్టి నాకు మేబీ కాస్టింగ్ కౌచ్ ఆర్ ఇలాంటి నాకు జరుగుతాయని ఆలోచించకూడదు. దో ఐఎమ్ నాట్ అ యాక్ట్రెస్, బట్ టెక్నీషియన్ ఉండే నాకు ఇలాంటి ఏమీ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. చాలా మా డైరెక్టర్స్, డిఓపీస్, టీమ్ మెంబర్స్ ఉమెన్కు ఒక నార్మల్ ఇండస్ట్రీలో నార్మల్ ఏమైనా వేరే ఇండస్ట్రీస్లో కూడా ఎలా ట్రీట్ చేస్తారు, సేమ్ ఛాలెంజెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే మనని మనం ప్రూవ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. కొత్తగా డెఫినెట్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు లైక్ నేను స్టార్టింగ్ నుంచి ఫిల్మ్స్లోనే చేశాను, అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్తున్నాను. డెఫినెట్లీ మీరు ఇక్కడ రావాలి, మీరు ఇక్కడ ఉండాలి, చేస్తూ ఉండాలి. అంటే మీరు ఎంతమైన ఎక్స్పీరియన్స్ అయిపోతే ఎవ్రీ డే మీ వర్క్ చూపించాలి అంతే. యా. సో మీకు మీ వర్క్ మీద ఇష్టం ఉంటే మీరు డెఫినెట్లీ అది ఇష్టపడి చేస్తారు. మీకు ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను అదే ఫార్ములాలో ఉన్నా ఇప్పటిదాకా. యా. సో నాకు తెలుసు నేను ఉమెన్ కాబట్టి నేను ఈ ఇండస్ట్రీకి వెళ్ళకూడదు అని ఏం లేదు. ఓకే. చాలా మంచి ప్లేస్. రావచ్చు కొత్తగా వచ్చే వాళ్ళు ఈజీగా, మీకు ఏ క్రాఫ్ట్ లోకైనా వచ్చి వర్క్ చేస్తారు. ఈజీగా అంటే డెఫినెట్లీ హార్డ్ వర్క్ అంటే నేను అనేది రావడానికి ఈజీగా రావచ్చు. బికాస్ నేను ఉమెన్ నేను రాకూడదు ఇలా ఆలోచించకూడదు. ఈవెన్ మా ఫాదర్ మాకు సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ మా ఫ్యామిలీలో ఎవరు ఫిల్మ్స్ నుంచి లేదు. సో నాకు ఫస్ట్ టైం FTI సీట్ వచ్చే టైంకి ఈవెన్ మా మామ్ ఫ్యామిలీలో అందరం డాక్టర్, మదర్ వాళ్ళ ఫాదర్ కూడా డాక్టర్. అప్పుడు డాడ్ ఫ్యామిలీలో అందరం ఇంజనీర్స్, సివిల్, ఆర్కిటెక్చర్. మా డాడ్ వాళ్ళ డాడీ కూడా, డాడీ వాళ్ళ డాడీ కూడా. సో అంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. బట్ నాకు FTIలో 8 సీట్సే ఉంటాయి సంవత్సరాలకి. ఆ 8 సీట్స్లో నాకు సీట్ వచ్చింది. అది మా డాడీకు చాలా పెద్ద అనిపించింది. లైక్ ఫుల్ ఈవెన్ వరల్డ్లో ఉంటుంది, ఇండియాలో కూడా లేదు, వరల్డ్లో ఫారెన్ సీట్స్ కూడా ఉంటాయి అందులో. సో అరే ఇది పెద్ద మాట. 8 సీట్స్లో మా పాప సీట్ తీసుకుంది, నేను ఖచ్చితంగా పంపిస్తా. బట్ మా చుట్టాలు కూడా, ఎంత ఎడ్యుకేటెడ్ చుట్టాలు కూడా పంపించొద్దు, నీ పాప నీ చేతితో వెళ్ళిపోతుంది, ఇది మంచి ఇండస్ట్రీ లేదు అని చెప్పారు. అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో నుంచి కూడా. బట్ మా డాడీ వినలేదు. మా డాడీ నేను కష్టపడి ఎంత కష్టపడి తెచ్చుకున్నాను అండ్ దానికి ఫుల్ సపోర్ట్ చేశారు. ఇలాగే నేను చెప్తా అందరు పేరెంట్స్కి, బికాజ్ ఇఫ్ మీ పాపలో మీ ఇష్టం ఉంటే, అంత కష్టపడి తను ఏదో అచీవ్ చేస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. జస్ట్ బికాజ్ తను ఉమెన్ గర్ల్ కాబట్టి ఇది ఇక్కడ పంపాను అని ఉండదు. జస్ట్ వాళ్ళ బ్రెయిన్ మంచి వేలో వర్క్ చేస్తే వాళ్ళు అచీవ్ చేస్తారు అంతే. యా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మీరు ఇంత బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. సో మచ్.